నమస్తే రైతు సోదరులారా. ఈ వీడియో చేయవలసిన కారణం ఏంటంటే, చాలామంది ఏఐ టెక్నాలజీ వచ్చింది దాన్ని వాడండి అంటున్నారు అగ్రికల్చర్కి. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఏఐ టెక్నాలజీ పనికి రాదు అగ్రికల్చర్లో. నేను ఛాలెంజ్ చేస్తాను. సో ఏఐ టెక్నాలజీ మీరు వాడితే మటు దాని మీద డిపెండ్ అయిపోతారు. ఒక్కసారి అయిపోయారనుకో, అంటే ఒక సామెత ఉంది, దేని మీద ఆధారపడద్దు, ఎవరి మీద ఆధారపడద్దు. ఒక్కసారి మనం దాని మీద ఆధారపడిపోయామనుకోండి, అది ఇంకా చెప్పినట్టే చేస్తాం మనం. ఏఐ టెక్నాలజీ అనేది ఒకటి క్రియేట్ చేశాడు, వాడు ఏది చెప్తే అది నీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది. తెలుసుకోండి, ఏఐ టెక్నాలజీ ఏం చెప్తుందో తెలుసుకోండి, దాని మీద డిపెండ్ అవ్వద్దు. ఏఐ టెక్నాలజీ అగ్రికల్చర్ పనికిరాదు. నేను ఛాలెంజ్ చేస్తాను. ఏఐ టెక్నాలజీ వాడండి, డ్రోన్లు వాడండి, ట్రాక్టర్లు వాడండి, మిషనరీ వాడండి. వీళ్ళు ఏంటంటే వ్యవసాయం చేయడానికి కాదు, వీళ్ళు బిజినెస్ చేయడానికి అన్నమాట. సో దయచేసి ఏఐ టెక్నాలజీ వాడద్దు. ఏఐ టెక్నాలజీ వినండి, దాన్ని పక్కన పెట్టండి. మనం ఏం చేయాలనేది ఇన్ఫర్మేషన్ తీసుకోండి, దాని మీద డిపెండ్ అవ్వద్దు. అది చెప్పినట్టు చేస్తే మటు మీ వ్యవసాయం అవ్వదు ఎట్టి పరిస్థితుల్లో. సో దయచేసి ఏఐ టెక్నాలజీకి భయపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు టెక్నాలజీ వాడుతున్న అగ్రికల్చర్లో టెక్నాలజీ పనికిరాదు. తెలివితేటలు ఉండాలి. దాన్ని ఎలా చేయాలనేది చదువుల్లో కూడా చెప్పరు, సంసారం ఎలా చేయాలనేది. అందుకే ఏంటంటే సంసారానికి అగ్రికల్చర్కి మిలిటరీ ఫీల్డ్లో ఏఐ టెక్నాలజీ కాదు. అది ఏఐ టెక్నాలజీ ఎంతవరకు అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారికి అంతే. ఏఐ టెక్నాలజీ పనికిరాదు అగ్రికల్చర్లో. మనం ఏది చేయాలని, హార్టికల్చర్ చేయాలని, ఆర్గానిక్ చేయాలని, ఇంప్లిమెంట్ చేయాలని మన సొంత భూమిని ముందు తెలుసుకోండి ఫస్ట్. అది ఏ టెక్నాలజీ తెలుసుకోదు భూమిని. నీకు అర్థమైందా? భూమికి ఏం కావాలో తెలుసుకోండి. భూమి ద్వారా మీరు పనిచేయండి. భూమిలో అడుగెట్టి అది అసలు ఏదో ఒక పంట వేస్తే ఆ పంట తాలూకా అది ఎలాగా ఉత్పత్తి పెంచుతుంది, అది ఎందుకు పెరగలేదు, ఏంటి నేను ఒకటి చెప్తున్నాను. భూమిని తెలుసుకోవాలంటే సింపుల్గా అండి, వీడి గ్రాస్ పెంచితే ఆ భూసారం తెలిసిపోద్ది. ఏ టెక్నాలజీ కూడా పనికిరాదు. సో దయచేసి ఏఐ టెక్నాలజీ అనేది ఎంతవరకు వాడాలో అంతవరకు. ఏఐ టెక్నాలజీ అగ్రికల్చర్కి పనికిరాదు. ఏఐ టెక్నాలజీ దాని అమ్మమూడు రేపొద్దున ఏ టెక్నాలజీ వచ్చినా పనికిరాదు. ఎందుకంటే భూమిని తెలుసుకోవడం, నేచర్ని తెలుసుకోవడం, పంచభూతాలు అంటారు, పంచభూతాలను తెలుసుకోవడం అంత ఈజీ కాదు. చాలామంది వెదర్ చెప్తున్నారు, ఈరోజు వర్షం వస్తుందని. ఆ వర్షం రాదు, వాడు వెదర్ చూసి చెప్తున్నాడు. అది పడుతుందో లేదో అనేది నేచర్ చెప్తుంది. అది ఆ క్షణంగా వర్షం పడపోవచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే, ఏఐ టెక్నాలజీ అగ్రికల్చర్ పనికిరాదు. అది ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వరకే చెప్తే కానీ అది నీకు దేనికి పనికిరాదు. దాని మీద డిపెండ్ అయితే మటు మన అగ్రికల్చర్ సంగనాకపోద్ది. డోంట్ వేస్ట్ టైం. సో ఏ టెక్నాలజీ మీద మీరు భయపడవలసిన అవసరం లేదు. ఏ టెక్నాలజీ అలాంటి ఏ టెక్నాలజీస్ వచ్చినా పనికిరాదు. ఏ టెక్నాలజీ వాడద్దు. ఈ